హకల్య నెహెమ్యా తండ్రి అయితే, తండ్రిగా అతని పేరు దేవుడు రాయించటంలో ఉద్దేశం. ఎంతో మంది తండ్రులు బైబిల్‌లో ఉన్నారు. అయితే నిజంగానే ఒక మంచి తండ్రిగా హకల్యాను మనం చెప్పొచ్చు. ఒక మంచి తండ్రిగా. ఎంత చక్కగా కుమారుడిని పెంచాడో, నడిపించాడో. అయితే ఈ నెహెమ్యా 5వ వచనాన్ని జ్ఞాపకం చేశారు కదా! చూడండి ఒకసారి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా. ఆకాశమందున్న దేవ. ఈ మాట ఎవరు చెప్తున్నారు? నెహెమ్యా అంటున్నాడు. ఎందుకు ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేయాల్సి వచ్చింది? ఎందుకు దేవునికి మొరపెట్టాల్సి వచ్చింది? అంటే తన మనస్సులో భయంకరమైనటువంటి వేదన ఉంది. వింటున్నారా? భయంకరమైన వేదన. ఎందుకు వేదన అంటే తన కుటుంబంలో ఏదో లేదనో, తనకున్న పరిస్థితుల మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చిందనో, ఏదైనా లావాదేవీలు ఇబ్బంది అయ్యాయనో, అనారోగ్యం వచ్చిందనో కాదు. అసలు ఆ పరిస్థితులే కాదు. దేవుని మందిరం యొక్క గోడ మొత్తం పడిపోయింది. ప్రాకారం మొత్తం పడిపోయింది. పడగొట్టేశారు బబులోనీయులు. అక్కడ 3వ వచనంలో చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఏమైపోయారంట? చెరగా కొనుపోబడిపోయారు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న వారిని చాలా మందిని చెరలోకి తీసుకెళ్ళిపోయారు. చెర అంటే బానిసలుగా వారిని లాక్కెళ్ళిపోయారనమాట. రక్షణ రాజు. బానిసలుగా వారిని తీసుకెళ్ళిపోయారు. మన బిడ్డల్ని ఇప్పుడు ఎవరో వచ్చి తీసుకెళ్ళిపోయి, అక్కడ వాళ్ళు గొడ్డు చాకిరీ చేస్తున్నారనుకోండి. మనం ఎట్లా ఫీల్ అవుతాం? ఎలా అనుకుంటాం? అలా అన్నమాట. వాళ్ళందరిని తీసుకెళ్ళిపోయి, అక్కడ విపరీతమైనటువంటి శ్రమకు వారిని గురి చేస్తున్నారు. శ్రమ పెడుతున్నారు. ఆ విషయాలన్నీ కూడా నెహెమ్యాకు వినబడ్డాయి, తెలిసాయి. అదొకటి. మరొకటి ఏంటంటే, యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. ఏమైపోయిందంటే చుట్టూ ఉన్నటువంటి గోడ, యెరూషలేము దేవాలయం అంటే మనలాగా ఉండే చిన్న చిన్నవి కాదు కదా మరి. అంత పెద్ద దేవాలయం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారాన్ని పడగొట్టేశారు. ఇశ్రాయేలు ప్రజలందరినీ తీసుకెళ్ళి వాళ్ళనేమో శ్రమల పాలు చేశారు. అంతేకాకుండా దాని గుమ్మములను అగ్ని చేత కాల్చివేశారు. గుమ్మాలేమో అగ్ని చేత ఏం చేశారంటే వాళ్ళు కాల్చేశారు. ఇదంతా చూసేటప్పటికి, వినేటప్పటికి హృదయం ద్రవించిపోయింది నెహెమ్యాకి. ఇప్పుడు ఘోరమైన దుఃఖంలో ఉన్నాడు నెహెమ్యా. వింటున్నారా? భయంకరమైన వేదనలో ఉన్నాడు. ఇక్కడ తన సాటి సహోదరులు వాళ్ళని హింసలు పెడుతుంటే, దేవాలయం యొక్క గోడను పడగొట్టి హమ్మింగ్ వస్తుందనా ఇదిగో. ఆ గోడను పడగొట్టి గుమ్మాలు కాల్చేస్తే ఈయనకెందుకు దుఃఖం? ఏమైనా జరగనే నాకెందుకు అన్నారు. మరి నాకెందుకు అనేటువంటి విషయం ఈయన అనుకోవచ్చు కదా! సంఘంలో ఒకడు, ఆ జనాభాలో ఒకడు, ఆ గ్రామంలో ఒకడు. మరి నాకెందుకు అనుకోవచ్చు కదా! అనుకోలేకపోయాడు. ఎందుకంటే తన జీవితం దేవునికి ఇచ్చాడు గనక, తన జీవితంలో తన హృదయము నిండా కూడా దేవునికే చోటిచ్చాడు తను. అందుకే ఎక్కడ ఏం జరిగినా కూడా అది తనకే జరిగినట్టుగా ఫీల్ అయ్యి బాధపడతా ఉంటాడు. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు తెలుసా? ఎక్కడో జరుగుతున్న దాన్ని నాకు జరిగినట్టుగా ఫీల్ అవ్వడం అన్నమాట. ఢిల్లీ ఆ ప్రాంతంలో మన ఢిల్లీలోనే వాళ్ళ కొడుకు బైకేసుకొని వెళ్తూ, వెళ్తూ గట్టిగా ఢిల్లీలో ఎక్కడో ఒక పెద్ద గొయ్యుంటే, ఆ గోతిలో పడి చచ్చిపోయాడు దీవెన కుమారి. ఆ గోతిలో పడి చచ్చిపోయాడు. బండి స్కిడ్ అయ్యి, ఆ గోతిలో పడి చచ్చిపోయాడు పిల్లోడు. అది చూసిన ఆ తండ్రి తట్టుకోలేక, తను వెళ్తున్న దారిలో ఎక్కడ గొయ్యి కనపడినా సరే, కంకర తేవడం, సిమెంట్ తేవడం, ఇసుక తేవడం, ఆ గొయ్యిని పూడ్చేయడం. ఎక్కడ గొయ్యి కనపడినా సరే అక్కడ ఆగి, మళ్ళీ ఎళ్లి అన్నీ పట్టుకొచ్చి ఆ గొయ్యి పూడ్చేసి ఎళ్తన్నాడు. ఎందుకు చేస్తన్నాడు? నా కొడుకు ఆ గోతిలో పడి చచ్చిపోయాడు. నాలాగే ఎంతమంది తండ్రులు వేదన పడతా ఉంటారో, ఇలాంటి గొయ్యిలోనే ఇంకో కొడుకు పడిపోతే ఆ తల్లిదండ్రులు కూడా ఏడుస్తారు గదా! అది ఆరాధన అంటే. ఆ ఫీల్ అన్నమాట. ఆ జరిగినవన్నీ చూసేటప్పటికి తట్టుకోలేక ఏడ్చాడు నెహెమ్యా.
ఆ బాధతో మోకాళ్ళ మీద పడి దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ అరుస్తా ఉన్నాడు. అది ఆ సందర్భం. ఏమంటున్నాడు చూడండి. ఈ మాటలు వినినప్పుడు ఏ మాటలు విన్నాడు? జనులను శ్రమలు పెట్టడం, గుమ్మంలో కాల్చేయడం, ఆ గోడంతా పడగొట్టేయడం, ఇదంతా నాకెందుకు అనుకోలేదు. మనమైతే అలాగే అనుకుంటాం. ఎక్కడో జరిగింది నాకెందుకు అనుకుంటాం. ఎక్కడో జరిగింది నాకెందుకు అనుకుంటాం. మీరెవరైనా ఏదైనా చేస్తే అక్కడి నుంచి నాకు విపరీతమైనటువంటి వేదన, బాధ వచ్చేస్తా ఉంటుందన్నమాట. నాకెందుకు అనుకుంటే ఎందుకొస్తది? రాదు కదా! కనుక నాకెందుకు అనుకోలేదాయన. ఏడుస్తా ఉన్నాడు. ఈ మాటలన్నీ విన్నప్పుడు నేను కూర్చుండి, ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండాను. కొన్ని దినాలు ఏడుస్తూనే ఉన్నాడటండి ఉపవాసముండి. నా ఇంట్లో వాడా అంటే కాదు. నా దేశపోడు, నా జనాంగంలో వాడు, నా ప్రాంతం వాడు. అది నా బాధ. చూసారా? అందుకనే ఆత్మీయమైనటువంటి బిడ్డలు ఎక్కడో కాదు, నీ ఇంటి చుట్టూ ఏదన్నా జరిగినా కూడా, నీ ఇంటిలో జరిగినట్టుగానే ఫీలవ్వాలి. ఎవరికో జరిగింది నాకెందుకు అనుకుంటే అది ఆత్మీయ బిడ్డలు చేసే పని కాదు. కనుక అవన్నీ చూసి తట్టుకోలేక కూర్చుండి ఏడుస్తూ కొన్ని దినాలు దుఃఖంతో ఉండి మొరపెడుతూ ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడంట. ఏమని? ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరమైనటువంటి దేవుడవు నువ్వు అన్నాడు. ఆయన భయంకరుడే. ఇందాక సోదరులు చెప్పారు కదా! అవును. ఏ కార్యములైనా జరిగించగలరు ఆయన. అలాంటి గొప్ప దేవుడువు నీవు. నీ గొప్ప దేవుడవైనటువంటి నీ గొప్పతనం ఎట్లా అంటే, మనం దానికి ఆ కాంటెక్స్ట్ కొంచెం మంచిగా చదువుకుంటే బాగా అర్థమవుతుంది మనకి. అది ఎట్లా అంటే, అందులో మొదటి విషయం చెప్తున్నాడు. నిన్ను ప్రేమించి అన్నాడు. ఎవరిని? ఆయన్ని ప్రేమించడం రావాలి మనకి. ఎవరిని? దేవునిని ప్రేమించడం రావాలి. దేవునిని ప్రేమిస్తే అందరిని ప్రేమించగలుగుతాం. దేవునినే ప్రేమించకపోతే ఎవరిని ప్రేమించలేం. కానీ ఫస్ట్ ఆయనను ప్రేమించడం రావాలి. తర్వాత ఏమన్నాడు ఆయన? నీ ఆజ్ఞలు అనుసరించి అన్నాడు. అంటే ఆయనను ప్రేమిస్తే ఏమొస్తాయి? ఆయన ఆజ్ఞలు అనుసరించడం వస్తది. ఆయనను ప్రేమించకపోతే నాకెందుకు అంటాం. దేవుణ్ణి ప్రేమిస్తే రిప్లై వస్తది. అప్పుడు దాన్ని అప్లై చేసుకుంటాం. తర్వాత సప్లై వస్తది. అర్థమైందా? ప్రేమించామంటే లోబడేటువంటి గుణం వస్తది. అమ్మో! ఇది ఉంది కదా! ఇది చెయ్యాలి కదా! ఇలా ఉండాలి కదా! ఇది చెయ్యాలి కదా! ఇది చెయ్యాలి కదా! ఇది చెయ్యాలి కదా! అనేటువంటి ఆలోచనొస్తది. అమ్మో! నేనక్కడికి వెళ్ళాలి గదా! అనే ఆలోచనొస్తది. ఎవరు నశించిపోతున్నారు అని భయమేస్తా ఉంటది. ఏ ఆత్మ ఏమైపోతుందో అని వేదన కలుగుతా ఉంటది. యుద్ధాలు జరిగి అంతమంది చచ్చిపోతున్నారు. వేదన పడతా ఉంటాం. ఎక్కడో జరిగింది యుద్ధం అనుకోకు. నీ ఇంట్లో జరిగినట్టుగానే ఉండాలి. దేవుణ్ణి ఆయనను ప్రేమించడం వస్తే మనం ఏం చేస్తాము? ఆయన విధులను, కట్టడలను మనం ఎలా ఉంటామంటే అనుసరిస్తాం. అలాగ అనుసరించు నడుచు వారిని కటాక్షించి ఎవరిని? అలాగ ప్రేమించి, అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి, వారితో నిబంధన స్థిరపరచువాడా. ఎవరు పడితే ఆళ్ళతో నిబంధన చేయడాయన. ఎవరు పడితే ఆళ్ళతో నిబంధన చేయడాయన. నేను ఎలా పడితే అలా ఉంటాను, ఎలా పడితే అలా తిరుగుతాను, ఎప్పుడు పడితే అప్పుడు వస్తాను, ఎలా పడితే అలా పోతానంటే నీతో నిబంధన చేయడాయన. ఆయనను ప్రేమించే వారితో, ఆయన నిబంధనను గైకొని వారితో, ఆ నిబంధనలో నడుచు వారితో ఆయన ఏం చేస్తానంటున్నాడు? నిబంధన చేసి స్థిరపరుస్తాను అన్నాడు. అంటే ఇశ్రాయేలు జాతిని ఆయన ఏర్పాటు చేసుకున్న జనాంగం అది. అసలు ఇప్పటికీ మనం పుట్టక ముందు నుంచి కదా చరిత్ర అది. మరి ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? ఆ యూదులు, ఇశ్రాయేలు ఇప్పుడు ఉన్నారా లేరా? ఇప్పుడు కూడా ఉన్నారు. వారి పక్షాన దేవుడు పోరాడతాడు. చాలా ఆశ్చర్యం, అద్భుతం అది. కనుక వాళ్ళతో నిబంధన నువ్వు స్థిరపరుస్తావు అంటున్నాడు. నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము అంటూనే, నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారు చేసినటువంటి పాపమును చేసి ఉన్నామంటాడు. నేను నా తండ్రి ఇంటి వారు పాపం చేశాము. వారి పక్షాన నేను ఒప్పుకుంటున్నాను. వారి పాపములు నేను ఒప్పుకుంటున్నాను. ఎంత మంచి ఆరాధికుడో నెహెమ్యా చూడండి అసల. తప్పు చేసింది వాళ్ళు, పాపం చేసింది వాళ్ళు, నాకేం సంబంధం అంటారు. కానీ నెహెమ్యా ఏమంటున్నాడు? మా కుమారులు, మా పూర్వీకులు చేసింది, మా తండ్రి ఇంటి వారు చేసిన పాపాలు నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా కనికరించు నాయనా అని ఏడుస్తున్నాడు. నెహెమ్యా హిస్టరీలో
మీరు మళ్ళీ అన్నీ వెళ్తే మనం చూడొచ్చు తర్వాత. ఆ తర్వాత నెహెమ్యా ఏడుస్తూనే ఏడుస్తూనే బ్రతికాడు. ఏడుస్తూనే బ్రతిమలాడుకుంటా బ్రతికాడు. తన డ్యూటీ ఏంటంటే ఆ రాజుగారికి ఏమందించేవాడంట? షూషను కోటలో గిన్నె అందించేవాడంటే ఇంకో ద్రాక్షరసం అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అస్తమానం తాగాలి కదా! కానీ ఆయనకు గిన్నె అందించేవాడు ఆయన డ్యూటీ ఇంతకీ అది. ప్రతిసారి ఆయన దగ్గర నిలబడాలి. ఆయన, ఆయన భార్య వాళ్ళు ఉంటారు. అక్కడే ఉండాలి. సమయానికి ఏదంటే అది ఏం చేయాలి? అందించాలి. రోజు ఎంతో యాక్టివ్‌గా, సంతోషంగా అందించేవాడు. కానీ ఇవన్నీ తెలిసిన తర్వాత మొఖంలో ఏమి లేదు? సంతోషం లేదు. దుఃఖంతో ఉన్నాడు. వేదనతో ఉన్నాడు. విచారంగా ఉన్నాడు. గిన్నందిస్తూ ఉన్నాడు గానీ హృదయంలో వేదనుంది. ఇప్పుడు రాజుగారు ఏమన్నారు? రాజుగారు "ఏయ్! ఎవడ్రా నువ్వు? ఏడుత్తే ఇత్తవేంటి నాకు? సంతోషంగా ఇవ్వాలి గాని" అంటారు కదా ఎవరైనా. కానీ ఆ రాజుగారు ఏం చేసాడో తెలుసా? నెహెమ్యా పట్ల ఉన్న ప్రేమ, నెహెమ్యా క్యారెక్టర్, అతని జీవితం, నిజంగా అతన్ని చూసి అతను మాట్లాడినటువంటి విధానం అక్కడ ఉంటది. మనకన్నీ చదవద్దు గాని, "ఎందుకు నువ్వు ఇలాగున్నావు? ఏంటి ఈ రోజు దుఃఖంగా ఉన్నావు? ఏడుపు గొట్టు మొఖం పెట్టుకున్నావేంటి అట్లా నీరసంగా ఉన్నావు, డల్‌గా ఉన్నావు, కారణం ఏంటి?" అమ్మా వింటున్నారా తల్లులారా? ఎవరైనా సంఘంలో నీరసంగా డల్‌గా ఉన్నారనుకోండి, ఎవరైనా పలకరించి అడుగుతారా? ఎందుకమ్మా అలాగున్నావు అని అంటారా? ఇంట్లో ఒక సభ్యురాలివి, ఒక సభ్యుడివి, ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తివైతే, నీ పక్కవాడిని పట్టించుకుంటావు నువ్వు. వాళ్ళెవరైనా గాని, ఎవరైనా సంఘంలో ఎవరైనా బలహీనులుంటారు. నీరసంగా ఉన్నవాళ్ళుంటారు. మనసులో ఏదో వేదనతో ఉంటారు. ఎప్పుడైనా కనీసం వాళ్ళని పలకరించి ఎందుకమ్మా అలాగున్నావు అంటారా? అడిగారు ఎవరినైనా అడిగారు కనీసం? నేను చూస్తూ అయితే ఉండలేను మరి. నేను ఉండలేను ఖచ్చితంగా అడుగుతాను. పట్టించుకోవాలి మనం. రాజుగారు పట్టించుకుంటున్నాడు. "ఎందుకలా ఉన్నావు నెహెమ్యా" అంటే, "అయ్యా ఏం చెప్పను. మా వోళ్ళందరిని కొట్టేస్తున్నారయ్యా. మా దేశంలో మా దేవాలయం ఆ ప్రాకారాన్ని పడగొట్టేశారయ్యా. గుమ్మాలు కాల్చేశారయ్యా. నా దేశం, నా దేవుని మందిరం అట్లా అయిపోతే నేను సంతోషంగా ఎట్లుండగలను?" నిజంగా చాలా ఆనందం అనిపిస్తాయండి ఇలాంటియన్నీ. చాలా సంతోషంగా ఆ రోజున అన్నీ ఒప్పుకొని, అన్నీ ఇచ్చి, నెహెమ్యా నీకు నేను తోడుగా ఉంటానని నెహెమ్యాని పంపించి, నెహెమ్యాని పంపించి ఎన్నో రకాలుగా సహకారం అందించాడు ఆ రాజు. ఎందుకు ఇదంతా చేయగలిగాడు అనంటే నెహెమ్యా యొక్క జీవితం. కాబట్టి ఆరాధన అంటే దేవుని దృష్టిలో మన వ్యక్తిగత జీవితం దేవుని చిత్తానుసారంగా కాపాడుకోవటం. ఆయన్ను ప్రేమించుట, ఆయన వాక్కులు గైకొనుట, అందులో నడుచుకొనుట. చాలా మందిని నేను చూస్తా ఉంటాను. మన మందిరంలో కూడా ఉన్నారు. నేను పేర్లు చెప్పనులెండి. చాలా మంది నాకు తెలుసు. కనీసం ఆలోచన ఉండదు. అర్థం ఉండదు. ఎందుకొస్తున్నారో తెలీదు. ఎందుకెళ్ళిపోతున్నారో తెలీదు. గద్దింపు నచ్చదు. ప్రేమ నచ్చదు. పని నచ్చదు. హాజరేయించుకోవడానికైతే రావాల్సిన అవసరం లేదు కదా! దేవుని దగ్గర హాజరేయించుకుంటామా? వచ్చిన రప్పని ఆయనకి తెలీదా? తెలియకుండా ఉంటదా? కనుక మనం ఆయనకు మంచి ఆరాధికులుగా మనం ఉండాలంటే, నెహెమ్యా లాంటి మనస్సు ఆయన తండ్రి అహల్య ఎలాగైతే నడిపించాడో, అటువంటి జీవితం మనకు కూడా ఉండాలి. అటువంటి మంచి ఆలోచనలుండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పట్టించుకునేవాడా? పట్టించుకోనాడాయన? చెప్పండి నాకెందుకు అంటాడా? ఎప్పుడన్నా అన్నాడా? నెహెమ్యా నాకెందుకన్నాడా? అనలేదు అలాగ. మన ప్రభువు కూడా తన జీవితంలో అందరిని పట్టించుకున్నాడు. నాకెందుకు అనలేదు. అందరిని పట్టించుకున్నాడు. ఒక విధవరాలు కొడుకు చచ్చిపోయాడని ఏడ్చుకుంటూ ఆ కొడుకు పాడి పట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. సరిగ్గా ఎదురైనటువంటి ప్రభువు "ఏమైందమ్మా" అంటే, "అయ్యా నా బిడ్డ చనిపోయాడయ్యా. బాధపడకమ్మా" అన్నాడు. ఆ బిడ్డని బతికించాడు. నాకెందుకంటే వెళ్ళిపోతా ఉంటుంటే 10 మంది కుష్ఠరోగులు ఎదురయ్యారు. "అయ్యా దావీదు కుమారుడా, నజరేతువాడా మమ్మలను కనికరించు నాయనా" అంటే పట్టించుకున్నాడా? వదిలేసాడా? ఏం చేశాడాయన? "ఏం కావాలి మీకు?" "అయ్యా మాకు శుద్ధి కావాలయ్యా ఈ వ్యాధి నుండి" అంటే, "సరే మీరనుకున్నట్టే అవుతుంది పోండన్నాడు." ఆయన పట్టించుకునే దేవుడు. విడిచిపెట్టేవాడు కాదు. నాకెందుకు అనుకునేవాడు అంతకన్నా కాదు. అలాంటి గొప్ప పరిశుద్ధుడైన దేవుడిని నమ్ముకున్నాం మనం. కాబట్టి పరిశుద్ధుడు మనలను పరిశుద్ధులుగా ఉండాలన్నాడు. నెహెమ్యా తన జీవితంలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు. కాపాడుకున్నాడు. ఆ హిస్టరీ అంతా చెప్తే మనకిప్పుడు మొత్తం ఆరాధన అంతా అయిపోద్ది. కనుక అంత గొప్ప విలువైనటువంటి జీవితాన్ని నెహెమ్యా బ్రతికాడు. మంచి చేస్తే అందరూ ఎదురవుతారా? ఎదురవరా? చెడ్డకి అందరూ సహకారులు. మంచికి అందరూ ఎదురవుతారు.
నెహెమ్యా పాపం ఎంత కష్టపడ్డాడో తెలియదు. కష్టపడితే మళ్ళీ ఎదురొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళందరినీ ఎదిరించుకుంటూ దేవుని కొరకు నిలబడ్డాడు. మనం అట్లా నిలబడి బ్రతకాలి. సాటివారిని ప్రేమించే గుణం నెహెమ్యాకుంది, మనకుండాలి. వారి కొరకు ప్రార్థించే గుణం నెహెమ్యాకుంది, అది కూడా మనకుండాలి. వారి కొరకు దుఃఖంతో రాజుగారి దగ్గర మొరపెట్టే గుణం ఉంది, అది మనకుండాలి. దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించే గుణం నెహెమ్యాకుంది, అది మనకుండాలి. మంచి ఆరాధికులకు ఉండాల్సిన లక్షణాలు. కాబట్టి మనందరం అట్లా ఉండాలి. ఆయన బ్రతికించేవాడే కాదు, నడిపించేవాడే కాదు, శిక్షించేవాడు కూడా, కాపాడేవాడు కూడా. నెహెమ్యాకి ఆ రాజుగారి దగ్గరికి తీసుకెళ్తే రాజుగారికి కూడా నెహెమ్యా పట్ల దయ పుట్టించిన, దయగలిగినటువంటి వాడాయన. మనల్ని చూసినప్పుడు ఆ దయ కలిగేటువంటి పరిస్థితులు కలగాలి. వీడెవడు మనల్ని చూడగానే దయ కలిగినట్టుగా ఉండగలిగేటువంటి స్థితి కూడా ఉండాలి. అటువంటి బలమైనటువంటి స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆమేన్.